ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయంటూ బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాలు చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఆయన హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగులను ఉపాధ్యాయులను ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తుందంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు దాటుతున్నా ఇచ్చిన హామీలో ఒకటి కూడా సరిగ్గా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. సిపిఎస్ రద్దు, పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏల విడుదల వంటి కీలక డిమాండ్లను పక్కన పెట్టి ప్రశ్నించే ఉద్యోగ సంఘాల నాయకులను భయభ్రాంతులకు గురి చేయడం తుగ్లక్ పాలన తలపిస్తుందని అన్నారు. చరిత్రలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఏ నాయకుడు గట్టెక్కిన దాఖలాలు లేవని హరీష్ రావు గుర్తు చేశారు. హక్కుల సాధన కోసం ఉద్యోగులు చేసిన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అసెంబ్లీ లోపల మరియు బయట ఉద్యోగుల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి కోరేది ఒకటే, తక్షణమే రేవంత్ రెడ్డి గారు పెండింగ్ లో ఉన్న 6 డిఏలు విడుదల చేయాలి. తక్షణమే ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీని గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే మెరుగైన పిఆర్సీని ఇస్తామని మీరు మేనిఫెస్టోలో చెప్పిండ్రు. ఆ ప్రకారంగా మెరుగైన పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మా రిటైర్డ్ ఉద్యోగులకు పిఆర్సీని కూడా వెంటనే ఇవ్వాలి. రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, వాళ్ళ పెండింగ్ బకాయిలు, వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలి. అది కూడా దయచేసి రిటైర్డ్ ఉద్యోగులైనా ఉద్యోగుల బకాయిలైనా రెండు కూడా మీరు ఒక క్రమ పద్ధతిలో విడుదల చేయండి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, సీనియారిటీ బేసిస్ లో రిలీజ్ అయ్యేది. ఎవరైనా జీపీఎఫ్ పెట్టుకుంటే ఇగో చూడాయి పోయిన 6 నెలల కింది దాకా వచ్చినాయి, నెక్స్ట్ నాదే ఉంది లైన్ అని ఒక అర్థమవుతుండే. కానీ ఇప్పుడు సీనియారిటీ లేదు. ఎప్పుడు ఎవరికి వస్తుందో కమిషన్లు ఇచ్చినోనికో పర్సెంటేజ్ ఇచ్చినోనికి పైసలు రిటైర్మెంట్ బెనిఫిట్ లో జీపీఎఫ్ లోన్లు వస్తున్నాయి తప్ప ఒక సీనియారిటీలో సీనియర్ ఆర్డర్ లో ఈ రోజు బకాయిలు విడుదలయ్యేటువంటి పరిస్థితి లేదు. సెక్రటరేట్ పోలీసులు పెట్టుకున్నారు. ఆ రోజు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినాం. ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఎప్పుడంటప్పుడు నేరుగా వచ్చి కలిసే అవకాశం ఉండేది. ఇలా బట్టిగాన్ని గెలవాలంటే సెల్ ఫోన్లు బయట పెట్టాలన్నట. మొత్తం జేబులంతా ప్యాంటు షర్టు అంతా పోలీసులు మనం ఫ్రిస్కింగ్ చేసినాక లోపల దోలుతారట. అది అపాయింట్మెంట్ ఉంటేనే లోపల దోలుతారట. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన. ఉద్యోగులకు కూడా సెల్ ఫోన్లు బయట పెట్టాలి, పోలీసులు ఫ్రిస్కింగ్ చేయాలి, అపాయింట్మెంట్ ఉంటేనే సెకండ్ ఫ్లోర్ లకు పోవాలన్నట. సెకండ్ ఫ్లోర్ లకు ఎంట్రీ లేదు. ఎవరైనా బిడ్డ పెళ్లి ఉందనో, అనారోగ్యం ఉందనో, పిల్లల చదువుల కోసం ఇబ్బంది ఉందనో జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే నా పిల్ల చదువులు ఆగమవుతున్నాయి, నా పిల్ల లగ్గం ఆగమవుతుంది అని చెప్పుకుందామంటే వినే దిక్కులేని ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం.